హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు షేర్ చేస్తున్న వీడియో వచ్చేసి పచ్చి పులుసు రెసిపీ అండి. అందరికీ తెలిసిన పచ్చి పులుసు రెసిపీయేగా అని చెప్పి వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. చాలా సింపుల్గా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ఈ రెసిపీ. ఐ స్వెట్ మీ అందరికీ పచ్చి పులుసు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. దీని ప్రిపరేషన్ ఏంటో చూద్దాము. ఒక బౌల్ని తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఇక్కడ చూస్తున్న సైజ్ అంత చింతపండుని తీసుకొని రెమ్మలు ఒలిచేసి నానబెట్టుకోవాలండి. చింతపండు నానబెట్టుకునేటప్పుడు చల్లటి వాటర్ పోసినట్టయితే మనకి మినిమం ఒక 1 అవర్ అన్నా వెయిట్ చేయాలండి. 1 or 2 hours వెయిట్ చేస్తే కానీ చింతపండు నానదు. మీరు అప్పటికప్పుడు మాకు అంతకుముందు గుర్తుండదు, త్వరగా అయిపోవాలి అనుకుంటే చింతపండులో హాట్ వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోండి. 15 to 20 minutesలో నానిపోతుంది. నేనైతే ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేసి చింతపండుని నానబెడుతున్నాను. లేదంటే ఒక బౌల్ తీసుకొని ఇలా చింతపండు వేసుకొని కోల్డ్ వాటర్ యాడ్ చేసుకొని ఓవెన్లో ఒక 2 minutes పెట్టేసేసి హీట్ అయిన తర్వాత బౌల్ని బయటకు తీసి కొంచెం చల్లార్చుకొని చింతపండుని రసం తీసేసుకోవచ్చండి. మీకు ఎలా వీలుగా ఉంటే అలాగా చింతపండుని నానబెట్టేసుకోండి. ఇక ఈ చింతపండు నానేలోగా ఫస్ట్ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. స్పైసీగా ఉండే పచ్చిమిరపకాయలు 8 తీసుకున్నాను. ఇక కారం అయితే పచ్చి పులుసులో యూజ్ చేయం కాబట్టి స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకున్నాను. 8 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా ఇలా రౌండ్స్లా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు మీడియం సైజువి 2 తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేశాక చింతపండు నానిపోయింది చూడండి, ఉబ్బినట్టుగా తెలుస్తుంది. చింతపండుని రసం తీసి పెట్టేసుకోండి. చింతపండును గుజ్జు తీసుకొని పెట్టుకున్నాము. పచ్చి పులుసుని మనం ఈరోజు మట్టి పెట్టులో తయారు చేసుకుందామండి. చింతపండు గుజ్జుని మట్టి పెట్టులో వేసేసుకోండి. పీచు తొలకలు రాకుండా మీరు స్ట్రైనర్నైనా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ కొంచెమే క్వాంటిటీ కాబట్టి చేత్తో పీచు రాకుండా వేసేస్తున్నాను. ఒకసారి గుజ్జు తీసుకున్న తర్వాత మరి కాస్త వాటర్ యాడ్ చేసి ఇంకే కొంచెం రసం వస్తే తీసేసుకొని ఈ పిప్పిని పక్కన పడేసేయండి. ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి. మేమైతే బెల్లం మీడియంగా తింటామండి, బాగా ఎక్కువ బెల్లం తినం కాబట్టి బౌల్ తీసుకున్నాను. బౌల్తో ఒక హాఫ్ బౌల్ నలగొట్టిన బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఎక్కువ బెల్లం తినేవాళ్ళైతే ఒక ఫుల్ కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. బెల్లం యాడ్ చేశాక ఒక 5 minutes అలా పక్కన పెట్టేసేయండి. 5 minutes తర్వాత బెల్లం కొంచెం మెత్తబడిపోయి కరుగుతుందండి. ఇప్పుడు మీరు చేత్తో చింతపండుతో బెల్లం అంతా కలిసేలాగా బెల్లం ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. బెల్లం ఉండలు లేకుండా కరిగింది, చింతపండుతో కలిసిపోయింది అనుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసుకోండి. 2-3 కరివేపాకు రెమ్మలు, 1 స్పూన్ జీలకర్ర పొడి. మనకి ఇంట్లో జీలకర్రని వేడి చేసి పొడి చేసుకొని పెట్టుకుంటాం కదా, ఒక ఫుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకోవాలండి. ఉల్లిపాయ ముక్క మనం చేత్తో కలిపేప్పుడే నలిగిపోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వీటన్నిటికి చింతపండు ఫ్లేవర్ పట్టాలి. చింతపండు కూడా పులుపు రాకుండా ఈ ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా దానికి పడితేనే టేస్ట్ బాగుంటుంది. చేత్తో ఇలా కలుపుకుంటేనే పచ్చి పులుసు అండి. మనం గరిటెతో తిప్పితే అసలు ఆ ఫ్లేవర్ రాదు. చేత్తో బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేప్పుడే మంచి స్మెల్ వస్తుంది. థిక్గా తయారవుతుంది చూడండి. ఇలా థిక్ గ్రేవీలా తయారైనప్పుడు ఇక వాటర్ యాడ్ చేసుకోవాలండి. పులుపుకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ 3/4 లీటర్ వాటర్ యాడ్ చేశానండి. మనం తీసుకున్న చింతపండు పులుపుని బట్టి పులుపుకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకొని మీరు ఒకసారి ఉప్పు, పులుపు, స్వీట్ చెక్ చేసుకోండి. పులుపు ఎక్కువ ఉన్నట్టయితే వాటర్ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. బెల్లం సంగతి అయితే ముందే చెప్పానండి, మేము మీడియంగా తింటాం కాబట్టి హాఫ్ కప్ యాడ్ చేస్తున్నాను. కొంతమంది పచ్చి పులుసు అంటే ఎక్కువ బెల్లం అండి, మామూలుగా మ్యాక్సిమం బెల్లం ఎక్కువగా వేసుకుంటారు. సో అప్పుడైతే 1 కప్ వేసుకోవాలని చెప్పాను. లేదా ఇప్పుడు చెక్ చేసుకొని సరిపోకపోతే బెల్లాన్ని చాకుతో సన్నగా తరిగేసి యాడ్ చేసుకొని కలిపేయచ్చండి. మామూలుగా పచ్చి పులుసు అంటే మ్యాక్సిమం స్వీట్ ఎక్కువ ఉండేలా చేసుకుంటారండి. ఇక ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు స్వీట్ని అయితే యాడ్ చేసేసుకోండి. లాస్ట్లో
4 రెమ్మల కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కలిపేసేసేస్తే పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఫ్లేవర్ఫుల్గా సింపుల్గా పచ్చి పులుసుని రెడీ చేసుకోవచ్చండి. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు పచ్చి పులుసు తయారు చేసుకొని వేడిగా రైస్ని వండుకొని పచ్చి పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అవగానే నేనైతే పచ్చి పులుసుని తిన్నాను. నాకు చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్ట్ అయితే బాగా నచ్చింది. ఈ పచ్చి పులుసుకి కాంబినేషన్ అంటే పప్పు అండి. పప్పుతో ఎక్కువగా తింటారు. ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. మీరు కూడా పచ్చి పులుసు రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.